బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దాన్ని ఎలా గుర్తించాలి? దానివల్ల జరిగేటువంటి నష్టాలు అసలు ఏ విధంగా ఉంటాయండి? సో బ్రెయిన్ రాట్ అంటే ప్రాబ్లం పాతదండి. బట్ దానికి కొత్తగా పేరు పెట్టారు ఇప్పుడు. రాటెన్ అంటే కుళ్ళిపోవటం. బ్రెయిన్ రాట్ అంటే మనం బ్రెయిన్కి సరైనటువంటి పని చెప్పక, అది ఎక్కువ ఆలోచించే స్థాయిలోకి తీసుకెళ్ళక, ఆ బ్రెయిన్ కుళ్ళిపోయే స్టేజ్కి మనం తీసుకెళ్తున్నాము అనేది అర్థం, బేసిక్ మీనింగ్. ఈ ప్రాబ్లం ఎవరి వల్ల వస్తుంది, ఈ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది అని అంటే, సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోస్ ఎక్కువ చూడటం వల్ల వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, లెస్ నాలెడ్జ్, మోర్ ఎంటర్టైన్మెంట్. ఓవర్‌లోడ్ అయిపోతుంది ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్టైన్మెంట్ ఓవర్లోడ్ అయిపోతుంది. సో దీనివల్ల జరిగే నష్టం ఏంటి అని అంటే, ఆలోచన స్థాయి పెరగదు. ఒక సర్కిల్ బేస్డ్ థింకింగ్లో మాత్రమే ఉంటాం. మీరు ఒక రీల్ చూశారు అని అనుకోండి, జస్ట్ ఆ రీల్లో ఉన్న కంటెంటే మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. బియాండ్ దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఆలోచించలేరు. బంగ్లాదేశ్ ఇష్యూ ఉంది, లేదు ఇప్పుడు అమెరికా వెనుజులా ప్రెసిడెంట్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు జనరల్గా స్టూడెంట్స్లో 99% స్టూడెంట్స్కి అసలు అమెరికా ఎక్కడుంది, వెనుజులా ఎక్కడుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఏంటి, సెర్చ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రెసిడెంట్కి ఆ ప్రెసిడెంట్కి గొడవ ఏంటి, వెనుజులా ఈజ్ ఫేమస్ ఫర్ వాట్, వీళ్ళు వెళ్ళి అటాక్ చేసినప్పుడు ఎలా అటాక్ చేశారనేది ఆలోచిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వెనుజులాలో ఏం జరగబోతుంది, ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఎవరు అవుతారు, అక్కడి నుంచి ఏమైనా రిటాలియేషన్ వస్తుందా, క్రియేటివ్నెస్ కూడా వస్తుంది, క్రియేటివ్ థాట్స్ వస్తాయి. వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇలా చేస్తుంటే బాగుండేది. సో మనం బ్రెయిన్ అనేది ఆలోచిస్తుంది, ఇక్కడ షార్పెన్ అవుతూ ఉంది. మనం ఎంత పని చెప్తే బ్రెయిన్ అంత షార్ప్ అవుతుంది. ఎక్కువ రీల్స్ చూడటము, షార్ట్ వీడియోస్ చూడటం, ఇవి చేసాము అని అనుకోండి, బ్రెయిన్ మనం ఏవైతే చూసామో ఆ సర్కిల్లో మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కువ ఆలోచించదు.